ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఏ రకంగా వచ్చాయో మనం చూసాం. అదే అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి సంబంధించి వాళ్ళంతా ప్రమాణ స్వీకారం మంత్రులు అంతా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా, దీనికి సంబంధించి అంటే భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది, దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఏం చెప్తుంది, లీగల్ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మీ వెలుగు ప్రేక్షకులందరికీ ప్రత్యేక నమస్కారాలు. రాజకీయాలు వేరు, చట్టాలు వేరు. చట్టాలు చేసేది రాజకీయంగా ఎన్నికల్లో నిలబడి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు, అసెంబ్లీ వీటిలో చేసినా కూడా చట్ట ప్రకారమే అందరు నడుచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అందరికీ తెలిసిన విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఘోర పరాజయం. 151 సీట్లున్న వైఎస్ఆర్సీపీ పార్టీ 11కి చాలామంది తమాషాగా మధ్యలో 5 ఎగిరిపోయింది, 2 ఒకట్లు కలిసి 11 అయింది అని కూడా అంటున్నారు. అది జగన్ గారు ఏమంటారంటే అసలు 10% సీట్లు మినిమం వస్తేనే వాళ్ళకి అపోజిషన్ పార్టీ అపోజిషన్ లీడర్గా గుర్తింపు వస్తుంది. అపోజిషన్ లీడర్గా గుర్తింపు వస్తే ఆల్మోస్ట్ ఒక మినిస్టర్ లాగా అన్ని రోల్స్ కూడా ఉంటాయన్నమాట. అయితే అలాంటి పద్ధతి ఎక్కడా అనుసరించడం లేదు. అన్యాయంగా అక్రమంగా శత్రుత్వాన్ని తీర్చుకోవడానికి కోసంగా ఇటువంటి పని చేస్తున్నారు. మాకు అపోజిషన్ లీడర్గా ఇవ్వండి అని చెప్పేసి హోదా ఇవ్వాలని మంగళవారం ఆంధ్రప్రదేశ్లో ఒక లేఖ రాశారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. 11 కంటే ఎక్కువ మంది వచ్చి వేరే పార్టీలు కూడా ఉన్నాయి. అంటే జనసేన కానీ వచ్చినాయి, కానీ జనసేన అపోజిషన్లో లేదు, కూటమిలో వచ్చేసింది. కాబట్టి జనసేనకి అర్హత కలిగినా కూడా అపోజిషన్ లీడర్షిప్ ఇచ్చేదానికి లేదు. మరి జగన్కి ఇవ్వాలా పడలేదా అని చూస్తే 2, 1 రూలు, 2 కన్వెన్షన్. ఏదైనా స్పీకర్ సదస్సులో కానీ, అసెంబ్లీకి సంబంధించి, పార్లమెంట్కి సంబంధించి కొన్ని సదస్సులు జరుగుతుంటాయి. ఎక్కడైనా ఏమైనా నిర్ణయం ఉందా, ఇవన్నీ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఢిల్లీలో 70 సీట్లు ఉన్నాయి. 70 సీట్లలో 3 మాత్రమే గెలుచుకుంది బీజేపీ. కానీ అక్కడ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఢిల్లీలో జరిగింది అది. అదేవిధంగా ప్రతిపక్ష హోదాని ఇచ్చినందువల్ల సముచితమైన మరియు తగినంత సమయంతో తీవ్రమైన ప్రజా ఆందోళనలను చేపట్టినప్పుడు ప్రజలు గనక వాళ్ళకి సంబంధించిన వాయిస్ ఆఫ్ డిసెంట్ అనుకోండి, వాయిస్ ఆఫ్ పీపుల్స్ ఫోర్స్ అనుకోండి, అది వినిపించేదానికి ఒక వేదికగా ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష హోదా ఉండడం అనేది న్యాయం. సో ఢిల్లీలో ఇచ్చినటువంటి 3 సీట్లకే, అంటే 70 అంటే 7 సీట్లు ఉండాలి, కానీ 3 సీట్లు వచ్చినా ఇచ్చారు. ఇది కనుక మనం ఉదాహరణగా తీసుకుంటే ఖచ్చితంగా జగన్ గారికి ఫ్లోర్ లీడర్గా, ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే రూల్స్ అయితే ఉన్నాయి. పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, లేదా రాజ్యసభలో కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అంటే 10% ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్, గెలిచిన వాళ్ళల్లో ఏదైనా పార్టీకి 10% కనుక మినిమం సీట్స్ కనుక వస్తే ఇవ్వచ్చు. లేదంటే స్పీకరు డిస్క్రిషన్లో కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పీకర్ డిస్క్రిషన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఎక్సర్సైజ్ చేయలేదని క్వశ్చన్ చేస్తూ లీగల్గా వెళ్ళి ఫైట్ చేసి గెలిచే పరిస్థితి అయితే లేదు. కాబట్టే వీళ్ళు కోర్టుకు వెళ్లకుండా ప్రజలకి వివరిస్తున్నారు. ఇప్పుడు రాజ్యాంగంలో అయితే అపోజిషన్ లీడర్కి సంబంధించి ఇవి కండిషన్స్ అని ఎక్కడా లేదు. కానీ అదర్ స్టాట్యూట్స్ అండ్ రూల్స్ ఉన్నాయి. పార్లమెంట్కి సంబంధించి ఒక చట్టం, ఒక రూల్ ఉంది. అంటే శాలరీసు, అలవెన్సెస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అని ఇన్ పార్లమెంట్ యాక్ట్ అని 1977లో ఒక చట్టం వచ్చింది. దాంట్లో ఏమన్నారంటే, ఆ చట్టంలో హయ్యెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉన్న పార్టీ అన్నాడు. 10% అనలా, హయ్యెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉన్న పార్టీలో దాని నాయకుడు ఎవరుంటే వాడిని అపోజిషన్ లీడర్గా స్పీకరు కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్లో కానీ లేదా పార్లమెంట్లో కానీ స్పీకర్ రికగ్నైజ్ చేయాలి, చైర్ రికగ్నైజ్ చేయాలి. అయితే రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదు కాబట్టి, ఈ స్టాట్యూటరీ రూల్స్ ఇలా ఉంది కాబట్టి 10% అనేది కన్వెన్షన్గా పెట్టుకొని 2 సార్లు 2 యూపీఏ ప్రభుత్వాలు 2 టైమ్స్ కూడా
10% సీట్లు లేవని అపోజిషన్ లీడరే లేడు మనకు. కాంగ్రెస్ 2 సార్లు కూడా ఇవ్వలేదు. ల్యాక్ ఆఫ్ 10% సీట్స్ గెలవలేదని పార్లమెంట్లో. ఓకే. ఇక అసెంబ్లీకి సంబంధించి జగన్ గారి లెటర్లో ముందుగా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 208 కోట్ చేశారు. 208 ప్రకారము ఈ రూల్స్ నోటిఫై చేశారు. ఆయన ఏమంటారంటే ఈ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా 10% సీట్లు రావాలని ఏమీ లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ 1984లో లోక్సభలో 30 సీట్లు మాత్రమే వచ్చింది. దానికి 543 స్థానాలు ఉంటాయి. అప్పుడు టీడీపీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారు. అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా 1994లో అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ దాంట్లో 26 సీట్లు మాత్రమే వచ్చినాయి 294 సీట్లలో. అప్పుడు కూడా మీరు ఇచ్చారు. అదేవిధంగా ఢిల్లీలో ఇందాక మనం చెప్పుకున్నట్టు 2015లో 3 సీట్లు వచ్చినా కానీ అక్కడ ఇచ్చారు. బట్ అంటే 70 సీట్లకు గాను. కాబట్టి దాంట్లో లేదు కాబట్టి 10% అనేది నాకు ఇవ్వాల్సింది అనేది ఆయన యొక్క వాదన. స్పీకరు డిస్కషన్ ఎక్సర్సైజ్ చేసి కొన్ని సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫ్లోర్ లీడర్ని ప్రతిపక్ష నాయుడిగా గుర్తించడం వలన సభకి హుందాతనమే వస్తుంది. పార్లమెంటుకి సంబంధించి ద శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977 అండ్ రూల్స్ మేడ్ దేర్ అండర్ అని చెప్పి మనకు ఒకటి అవైలబిలిటీలో ఉందండి. దాంట్లో సెక్షన్ 2 డెఫినేషన్ చూస్తే మనకేమనిపిస్తుందంటే చైర్మన్ గారికి డిస్క్రిప్షన్ ఉంది. ఏంటి డిస్క్రిప్షన్ అంటే హౌస్ ఆఫ్ పార్లమెంట్లో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కానీ హౌస్ ఆఫ్ పీపుల్లో కానీ గ్రేటెస్ట్ న్యూమరల్ స్ట్రెంగ్త్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ ద స్పీకర్. అంటే ఎక్కువ నెంబర్లు కలిగినటువంటి ఏ పార్టీ ఉంటే స్పెసిఫిక్గా 10% అని లేదు. మరియు చైర్మన్ ఆఫ్ ద కి డిస్క్రిప్షన్ ఉంది. 2 ఉన్నాయి. సో 10% అనేది కన్వెన్షన్గా పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా రూల్ అంటూ స్పెసిఫిక్గా మనకు కనపడటం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఇందాక చెప్పిన విధంగా ఢిల్లీలో కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో పార్లమెంట్లో కానీ మరి ఎక్కడా కూడా డిస్కషన్ యూజ్ చేసుకొని ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వడం జరిగింది. 10% రాకపోయినా కూడా ఆ సందర్భంలోనే మరి ఇప్పుడు ఈయన రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ దాంట్లో ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఆర్టికల్ 208 కింద ఇది ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ రూల్స్లో ఎక్కడా ఇది లేదు కాబట్టి రాజ్యాంగంలో కూడా ఎక్కడా లేదు కాబట్టి ఈ 10% సీట్స్ మాకు రాకపోయినా కానీ మాకు అసెంబ్లీలో ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారన్నమాట. కానీ ఇందాక మనం చెప్పిన విధంగా ఆ అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉన్నారు. ఆయన యొక్క స్వభావం ఆయన ఎక్స్పీరియన్స్ అవన్నీ మనం చూసినప్పుడు డిస్కషన్ని ఎక్సర్సైజ్ చేసి ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి లేనట్టుగా ఉంది. కాబట్టి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే దానికి సంబంధించి చైర్మన్కి పెక్యులర్గా కొంత డిస్కషన్ ఉంది. అదేవిధంగా ఎక్కువ సీట్లు వచ్చినటువంటి గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ సీట్స్ వచ్చిన పార్టీలో నుంచి ఆయన రికగ్నైజ్ చేయాలి. జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా ఆయన అధికార పక్షంలో ఉన్న కాబట్టి ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వలేరు. కానీ 10% ఆఫ్ ద టోటల్ సీట్స్లో వస్తేనే ఇవ్వడం అనేది కన్వెన్షన్గా పెట్టుకున్నారు. అయితే అక్కడక్కడ ఎక్సెప్షన్గా కూడా ఉందన్నమాట. ఆ ఎక్సెప్షన్కి సంబంధించి మనం చూసినప్పుడు జగన్ గారు అడిగినట్టుగా ఆయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చినందువల్ల పెద్ద నష్టమే లేదు. కానీ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ వస్తుంది, ఫెసిలిటీస్ వస్తాయి, ఎక్కడికి పోయినా కానీ ఒక ఇంపార్టెన్స్ ఒక మినిస్టర్ లాగా జరుగుతుంటుంది అన్నమాట. స్పీకర్ గారికి ఇచ్చిన లెటర్ మీద ప్రాపర్ డెసిషన్ అనేది 2 విధాలుగా
జనసేనకి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక ఒకే ఒక పార్టీ అక్కడ ఉంది, అంటే ఎక్కువ మెజారిటీ సీట్స్ వైఎస్ఆర్సీపీనే, బీజేపీకి అన్ని లేవు కదా. కాబట్టి ఇవ్వాలా లేదనేది చైర్మన్ డిస్కషన్ కాబట్టి లీగల్గా పోయి దాన్ని సాధించడం కష్టం. కానీ చైర్మన్ డిస్కషన్ చేసి ఒకవేళ కన్సిడర్ చేసి మంచి సత్సంబంధాల కోసం ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో రూల్ అనేది ఏది లేదు. కాబట్టి కన్వెన్షన్ కానీ లేకపోతే ఇప్పుడు దాకా జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు చైర్మన్ యొక్క డిస్కషన్ ద్వారా హయ్యెస్ట్ మెజారిటీ ఆఫ్ సీట్స్ ఎవరికి వస్తే వాళ్ళల్లో సపోజ్ ఇద్దరికి ఈక్వల్గా వచ్చినాయి అనుకోండి, రెండు పార్టీలకి 10 వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10% కూడా అయినాయి అనుకోండి, అది కూడా వాళ్ళిద్దరిలో ఎవరనేది కూడా చైర్మన్కి డిస్కషనే. సో కన్వెన్షన్ ఫాలో అవ్వచ్చు, కొత్త రూల్ కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు, లేదా 10% అనేది కూడా ఫాలో కావచ్చు. సో ప్యూర్ డిస్కషన్ మీద ఉంది. కొత్త రూల్ ఏమైనా తీసుకొస్తారో మనం చెప్పలేం. కానీ ప్రస్తుతానికి ఈయన ఇచ్చిన లెటర్ మీద ఒక ఫైనల్ డెసిషన్ అనేది స్పీకర్ గారు ఇచ్చి దాని ప్రకారం లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది జగన్ గారికి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. లీగల్గా మటుకు గెలిచే అవకాశం అయితే లేదు.